నమస్కారం జీటీవీ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగనన్న సంపూర్ణ గృహ హక్కును వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా రుణ రద్దుదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ తెనాలి డిప్యూటీ డిఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ డి రవిబాబు ప్రజల ఆరోగ్య భద్రతే పరమావధిగా సేవలందిస్తానని రవిబాబు వెల్లడి వేమూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తారని వెల్లడించిన ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ప్రభుత్వం కల్పించిన ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గృహ రుణ లబ్ధిదారులు తాము నిర్మించుకున్న గృహంపై సర్వహక్కులు పొందాలని ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ పాల్గొని గృహ రుణ లబ్ధిదారులకు వన్ టైం సెటిల్మెంట్పై అవగాహన కల్పించారు. అనంతరం రుణం చెల్లించిన లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు దస్తావేజును అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కమిషనర్ ఎం జస్వంతరావు, తహసీల్దార్ కె రవిబాబు, కౌన్సిలర్ తిరుమలశెట్టి సామ్రాజ్యం, పలువురు వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనకు బంజరు భూమి లేదు, మనకు సాగు చేయని భూమి లేదు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్థలాలు తక్కువగా ఉంటాయి. ప్రభుత్వం పేదవాడికి పట్టా ఇవ్వటం అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఏముంటుందంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, హౌసింగ్ డిపార్ట్మెంటు, ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు మున్సిపాలిటీ ఉంది కాబట్టి కమిషనర్ గారు వీళ్ళందరూ ఎక్వైర్ చూస్తారు. ముందు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఉన్నాయి, మండల పరిధిలో ఎక్కడ ఉన్నాయి చూసి పలానా చోట ఉందండి, ఎంతమందికి ఇవ్వగలుగుతామంటే ఒక 6 ఎకరం ఉందో, లేకపోతే ఎకరం ఉందో, లేకపోతే 2 ఎకరాలు ఉందో అని ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఐడెంటిఫై చేసి ఆ రోజు ఉన్న శాసనసభ్యులు కానీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఆ 2 ఎకరాలు ఈదలుచుకుంటే లబ్ధిదారులకి అప్పుడున్న దీని ప్రకారం 100 మందికో 50 మందికో ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఇచ్చిన స్థలాల్లో చాలామంది చాలా కన్ఫ్యూజ్ కూడా ఉండేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కనుక పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు గతంలో ఎప్పుడు ఇవ్వాల. ఈరోజు ప్రభుత్వం స్థలం కొని మీకు లేఅవుట్ వేసి లేఅవుట్లో నెంబర్ వేసి మీకు కొంత చాలా వరకు ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కట్టుకున్న సందర్భంలో తమకి ఏమైతే ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉందో హౌసింగ్కి పెట్టి లోన్ తీసుకొని కట్టుకున్నారు. గత 2019 ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్ర సందర్భంలో అనేక ప్రజల యొక్క ఇబ్బందుల్ని, కష్టాల్ని, వాళ్ళు చెప్పిన సమస్యల్ని ఆయన రాసుకోవటం జరిగింది. ఆ క్రమంలోనే ఆ పాదయాత్ర టైంలో చాలామంది అన్న మాకు ఇల్లు ఉంది, డాక్యుమెంట్ లేదు, హౌసింగ్ వాళ్ళ దగ్గర ఉంది, హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే లోన్ ఉందమ్మా, లోన్ కడితే మేము రిలీజ్ చేస్తాం అని చాలా సందర్భాల్లో చాలా చోట్ల చెప్పిన మాట మనం చూసాం. అందాకెందుకు నేను గడపకి వైఎస్ఆర్ మన తెనాలి పట్టణంలో అన్ని వార్డుల్లో అన్ని ఊళ్ళో ప్రతి ఇంటికి తిరిగాను. ఆ తిరిగిన క్రమంలో చాలామంది నన్ను సార్ మా పట్టా ఇట్లేదండి, పూర్తి అవ్వలేదండి, ఇదిగోండి లోన్ పెట్టి కట్టుకున్నామండి, స్లాబ్ వేసామండి, ఇంకా ప్లాస్టింగ్ చేయలేదండి అని చాలామంది చెప్పారు. అలాగే మాకు కట్టుకున్నామండి మా దగ్గర అందరికీ మరియు వేదిక ముందున్న ఈ సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వినియోగించుకోవాలని ఇచ్చేసిన మా ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి అందజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుంచి లోన్ తీసుకొని
గృహాలు నిర్మించుకున్న మా వాళ్ళు ఇంట్రెస్ట్తో కలిపి లక్షలు దాటి అప్పులు అవి మీరు శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి జగనన్న సంపూర్ణ హక్కు పథకం ఒకటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి అందరితో సంప్రదించి మీకు ఈ హౌసింగ్ గురించి మీ ఇల్లు మీకు పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ అయిపోవడానికి ఒక అద్భుతమైన పథకాన్ని ఆవిష్కరించారు. నిన్ననే తణుకులో దీనికి ప్రారంభోత్సవం జరిగింది. ఈరోజు మనం కూడా దాని గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. ఈ జగనన్న సంపూర్ణ హక్కు పథకం అనేది మీరు తీసుకున్న రుణాలు ఎన్ని ఉన్నా సరే మీకు గ్రామాల్లో అయితే 10,000లో, అదే అర్బన్లో అయితే 15,000 మరియు కార్పొరేషన్లో అయితే 15,000తో 20,000తో మీకు మీ ఇల్లు శాశ్వతంగా మీకు రిజిస్టర్ అయిపోతుంది. దీనిలో మీకు ఏమైనా ఆర్థిక అవసరాలు ఉండి మీరేమన్నా అప్పులు తీసుకోవాలన్నా, లేకపోతే మీరు అమ్ముకోవాలన్నా, మీ వారసులకు మీరు ఇచ్చుకోవాలన్నా ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా అవసరం. మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన సచివాలయాల్లో స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనందబాబు పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు మాట్లాడుతూ ప్రభువైన క్రీస్తు చూపిన మార్గాన్ని సర్వ మానవాళి అనుసరించాలని పిలుపునిచ్చారు. శాంతి, ప్రేమ, కరుణ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పిల్లి మాణిక్యారావు, కుదరవల్లి శ్రీను, మలవరపు విజయ్, నలుకుర్తి విజయ, అత్తోట శరత్, కొప్పుల మోషే, బండికళ్ల ప్రసాద్, ఎం సతీష్, తొప్పిలపూడి శ్యామ్, పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచ మానవాళి మొత్తం కూడా ఒక భయంకరమైనటువంటి మహమ్మారి కరోనా వల్ల దాదాపు 1.5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు పోయిన సంవత్సరం దాదాపు అసలు జరగలేదని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం కొద్దిగా ప్రజలు ఈ సంతోష్ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ప్రపంచంలో కులాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా అత్యధిక శాతం ప్రజలు జరిపే పండుగ క్రిస్మస్ అంటంలో ఎటువంటి సందేహం లేదు. క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, కానీ సకల మానవాళి మొత్తానికి కూడా కాలమానం మొదలయ్యేది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఇవాళ క్రీస్తు శకం 2021లో ఉన్నాం మనం. 2022లోకి ఇంకొక వారం 10 రోజులు అడుగుపెట్టబోతా ఉన్నాం. అంటే క్రీస్తు పుట్టుక అనేది యథార్థం, సత్యం అనేది ఎరిగిన మనం ఇవాళ క్రీస్తు జీవించి ఉన్న కాలంలో ఆయన ఇచ్చినటువంటి బోధనలు, ఆయన ప్రపంచ మానవాళికి అందించినటువంటి సందేశాలని అందరూ కూడా ఎక్కువ శాతం ఎందుకు ఆచరిస్తారంటే అందులో ఉన్నటువంటి తత్వం కొంత మంచిది కాబట్టి మంచినే స్వీకరించి శాంతి సమాధానాలతో ముందుకు పోయే అంశాలు క్రీస్తు బోధనలో ఉన్నాయి కాబట్టి క్రీస్తు తత్వాన్ని ఎక్కువ మంది ప్రజలు ఆచరిస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం అనేది మతం అనే దానికంటే కూడా అదొక మార్గం, ఒక త్రోవ. ఆ రోజు యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి చూపించాడు. అది శాంతి కావచ్చు, దయ కావచ్చు, కరుణ కావచ్చు, ప్రేమ కావచ్చు. ఆయన చూపించినటువంటి ప్రేమ మార్గం అనేది మానవాళి మొత్తం జీవించి ఉన్నంతకాలం ఎన్ని శతాబ్దాలైనా నిలబడి ఉండేది క్రీస్తు మార్గం అనేది యథార్థం. దాన్ని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం. అయితే రాజకీయాలు కూడా దీంట్లో కొంత మాట్లాడుకోవాల్సిన తప్పని పరిస్థితి మనం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం, ప్రతి మనిషి కూడా రాజకీయాలతో పెనవేసుకొని జీవనం సాగించే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా గమనిస్తే ఇవాళ యేసుక్రీస్తు పుట్టు గురించి మాట్లాడుకుంటున్నాం, క్రైస్తవ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత
మనకు దాపురించింది. ఘనంగా జరుపుకుంటూ ఉండేవాడు ప్రతి సంవత్సరం. గత సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకునే అదృష్టానికి యావత్ ప్రపంచం కూడా నోచుకోదు. అందరూ కూడా భయభ్రాంతులతో ఎవరు బతుకుతారు ఎవరు బతకరు అనే భయంతో ప్రపంచ మానవాళులంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడటమే కాకుండా హతాకుతలు అయిపోయింది. ఈ సంవత్సరం నిజంగానే మనందరం కూడా అదృష్టవంతులు. మరొక వేరియంట్ దూసుకొస్తుందని చెప్పి మిగతా ప్రపంచ దేశాలు చాలామంది భయపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కూడా యేసుక్రీస్తు దయ వల్ల మనందరం కూడా ఈనాడు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. బాధతో కూడినటువంటి వేడుకలు, భయంతో కూడినటువంటి వేడుకలు, ఈ రెండు ఎవరి వల్ల కాదు, స్వయంగా పాలకుల వల్ల ఈరోజున ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొల్పబడి ఉన్నాయంటే 100కి 100 రూపాయలు ఇది వాస్తవం చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ పరంగా ఎంత ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రజలకి ఎంతో ఆసరాగా ఉండేది ప్రభుత్వం. క్రిస్మస్ కానుక, అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలు సంతోషంగా పాల్పంచుకునే పరిస్థితి. పాస్టర్లో నువ్వా నేననేది కాకుండా ఎక్కడికి ఆహ్వానిస్తే అక్కడికి నిర్భయంగా వచ్చే పరిస్థితి. ఈరోజు పాస్టర్లని, మరి ముఖ్యంగా క్రైస్తవుల్ని, మానవాళులందరినీ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వం. క్రైస్తవుల్ని మరీ మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తామని ప్రకటించి దాదాపు 2 ఏళ్ళు పైన అయినట్టుంది. పాస్టర్లందరికీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆ తర్వాత కూడా ప్రకటించారు. ఏ ఒక్క పాస్టర్కి వచ్చినట్టుగా లేదు. పైగా ఆ పాస్టర్కి ఈ సర్టిఫికేట్ ఉండాలి, ఆ సర్టిఫికేట్ ఉండాలి, లేదా పెద్ద చర్చి కట్టి ఉండాలి, ఇట్లాంటి నిబంధనలన్నీ కూడా పెట్టారు. అంటే వాళ్ళు ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇచ్చేదానికి అనుకూలంగా క్రైస్తవ వేమూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పేర్కొన్నారు. వేమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పాల్గొని ప్రసంగించారు. 22 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతకు విద్యార్హతను బట్టి ఉపాధి అవకాశాలు కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బుల్లుమంత ఏడుకొండలు, ఎంపీపీ ఎల్లమాటి మోహన్, వేమూరు జెడ్పీటీసీ గాజుల హేమలత, బట్టిప్రోల్ జెడ్పీటీసీ ఉదయ్ భాస్కరి, సర్పంచ్ ఎస్ లక్ష్మీ తిరుపతమ్మ, ఎంపీడీఓ చంద్రశేఖరరావు, తహసీల్దార్ శిరీష, ఎంఈఓ కె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే అవకాశంతో ఈరోజు జాబ్ మేళా పెట్టడం జరిగింది. విపరీతమైన స్పందన, దాదాపు 400-500 మంది ఇప్పటికే ఎన్రోల్ చేసుకొని ఉన్నారు. నేను వాళ్ళని కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేసిందంటే, మాది రూరల్ ఏరియా, మా వాళ్ళకి ఎక్స్పోజర్ కొంచెం తక్కువగా ఉన్నా కష్టపడటం అలవాటు, ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వమని కూడా పర్సనల్గా అందరు హెచ్ఆర్స్తో కూడా మాట్లాడి చెప్పి రావటం జరిగింది. ఇలా జరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో కొంత నిరుద్యోగ యువతను వాళ్ళకి సిన్సియారిటీగా ఉద్యోగాల కోసం ఇన్వాల్వ్ అవడానికి ఆస్కారం ఉంటుందని ఒక ఆశ.
కొంతమందికి ఫైనాన్షియల్ బెనిఫిట్ వచ్చినా కొన్ని కుటుంబాలు బాగుపడతాయని రాబోయే రోజుల్లో ఇంకా మెగా జాబ్ మేళా పెట్టాలన్న ఆలోచనతో కూడా ఉన్నా. ఇప్పటికీ 20 ఇన్స్టిట్యూషన్ రావడం అంటే దాదాపు దగ్గర 300-400 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ ప్రాంతాన్ని బాగు చేయడానికి శక్తి వచ్చిన మేరకు పనిచేస్తారని తెలియపరుస్తారు. స్థానిక శివాజీ చౌక్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకను మంగళవారం రాత్రి వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు. అనంతరం పేదలకు అన్నదానం గావించారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న సుపరిపాలనను వివరించారు. కార్యక్రమంలో తాడిబేన రమేష్, తోట రఘురాం, చింకా సురేష్ చంద్ర యాదవ్, తోటమల్లి, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సోదరుడు తాడిబోయిన రమేష్ గారు, అలాగే రఘురాం, ఇక్కడ ఉన్న అందరి యువత ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం జరుపుకోవటం, మరి ముఖ్యంగా ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని వేడుకగా, పండగగా కేవలం వైఎస్ఆర్ పార్టీ కాదు, ముఖ్యమంత్రి గారి పుట్టినరోజును జరుపుకుంటుంది ఎవరైతే ఈ రాష్ట్రంలో నివసించే పేదవారు ముఖ్యమంత్రి తమ జీవితాలు బాగు చేసుకోవటానికి చేసిన సహాయాన్ని ఈ 2.5 సంవత్సరాల్లో ఆ లబ్ధిదారులందరూ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజుని ఈరోజు వాడలుగా ఒక పండగలాగా చేస్తూ ఉంటారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజును జరపడం ద్వారా ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా, అలాగే 3 దేవుల ఆశీర్వచనాలతో నిండు నూరేళ్ళు ఉండాలన్న ఆకాంక్షని ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుతున్నారు అనేది తేట తెల్లమవుతాం. తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో వాడల ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా చేసిన వైఎస్ఆర్ పార్టీ క్యాడర్కి, అలాగే పేద ప్రజలకి అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా 2.5 సంవత్సరాలు సంక్షేమం ఎలా చేశామో రాబోయే 2.5 సంవత్సరాల్లో కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసి ఇంకా బ్రహ్మాండంగా ఇరుకులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి అనేక సమస్యలు తెలుసుకొని ఈరోజు సంక్షేమ పథకంలో దూసుకొని పోతున్న మన జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు శివాజీ బొమ్మ సెంటర్లోని బోసురావు శివాజీ బొమ్మ సెంటర్లో ఈ మన ఎమ్మెల్యే గారు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఇళ్ల పట్టాలు 30,000 పైచీలకు ఇచ్చి మన 3 కాలాల మధ్యలో ఈరోజు ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి మరూరాన్ని గుర్తుగా తెలియజేసిన వారి చేత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక జేఎంజే కళాశాలలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైనీ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభువైన క్రీస్తు సందేశం ఇచ్చారు. అనంతరం పేదలకు నూతన దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఇన్నమ్మ, మేరీ, పలువురు అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేఎంజే కాలేజ్ ఫర్ విమెన్ తెనాలిలో మేము సెమీ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం. మాకు చీఫ్ గెస్ట్గా మా సుపీరియర్ జనరల్ రెవెరెండ్ సిస్టర్ ఇన్నమ్మ ఏరువ గారు ఫ్రమ్ రోమ్ నుంచి వచ్చారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మోర్ దెన్ 1600 స్టూడెంట్స్ అండ్ ఆల్ ద టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, గ్లోబల్ స్కూల్ ఫ్యామిలీ అందరూ కలిసి మేము ఈ పండగ జరుపుతున్నాం. మే ద గుడ్ లార్డ్ బ్లెస్ ఆల్ ద హ్యుమానిటీ విత్ ద blessings and we implore God's blessings upon all the people in the world and Merry Christmas and happy and prosperous New Year celebrations. And I'm very happy to share this joy of giving than receiving, and every Christmas celebration is a feast of joy, gratitude and God's abundance of love, peace and joy. And God has come down to be a man among men, flesh with the flesh of human race, and he brought grace and truth for all of us. And Christmas is a feast of fullness, and God came to give fullness of life. Let us all enjoy the fullness of life. I wish you all. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ సేవలు అభినందనీయమని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ కొనియాడారు. అత్తోట గ్రామాన్ని దత్తత తీసుకుని
ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ముదాహమని ప్రశంసించారు. ఈ సందర్భంగా స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం డాక్టర్ శారద, డిప్యూటీ డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్ను దుస్తాల పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ అత్తోట గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ ప్రజలకు ఆమె అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమన్నారు. తెనాలి ప్రాంతంలో అనేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి డాక్టర్ శారద సర్వీస్ సొసైటీ ద్వారా అందించిన వైద్య సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో డాక్టర్ శారద సర్వీస్ సొసైటీ అందించిన సేవలు అనిర్వచనీయమని గుర్తు చేశారు. వైద్య సేవలే కాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పంపిణీ చేస్తూ ఆమెలోని సేవా గుణాన్ని చాటుకుంటున్నట్లు వెల్లడించారు. డోర్ స్టెప్కి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కానీ అవసరమైన వారికి కానీ వెళ్ళటం అనేది మరి కష్టంగా ఉంటుంది. అంటే వెళ్తున్నారు, అది ఎలా అని అంటే ఒక క్వాలిటీ, ఒక అకౌంటబిలిటీ తోటి వెళ్ళటం లేదు. మనకి దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతున్నాం, కానీ ఎలాంటి నీళ్లు తాగుతున్నాం, దానిలో ఎంత క్వాలిటీ ఉంది, అది మనకు మంచి చేస్తుందా లేకపోతే ఒట్టి దాహాన్ని తీరుస్తుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఇలాంటి బ్యారియర్స్ అన్నీ కూడా చూసి అంటే ఇంత అనుభవంతో మనం ప్రజలకి ఏం చేయాలి, ఊరికే ఒక క్యాంప్ పెట్టేసి మనం ఫోటోలు తీసుకుని ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళటమా చాలా చిన్నతనంగా అనిపిస్తుంది మనసుకి. అది దాన్ని మంచి ప్రణాళికగా వేసుకుని గత 15 ఏళ్లుగా కూడా మేము క్యాంప్స్ చేసే పద్ధతులన్నీ మార్చేసుకుని ఒక మ్యాసివ్ స్కేల్లో, ఎందుకంటే ఇది పాపులేషన్ డెన్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి చాలామందిని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో మాకు తలకమించిన భారమైనా సరే చేస్తూ ఉన్నాము. మరి కోవిడ్ అప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవ్వటం జరిగింది. ₹1 కూడా వారి దగ్గర నుంచి ఛార్జ్ చేయలేదు. అది కాకుండా ఆ సమయంలో నేను గమనించినవన్నీ కూడా కొన్ని విలేజెస్ బాగా దెబ్బతింటం అనేది జరిగింది. కోవిడ్ మూలాన వ్యాక్సినేషన్ అనేది ప్రభుత్వం వారు ఎంత ప్రోత్సహిస్తున్నా సరే వారు ముందుకు రావట్లేదు. అందుకని మెయిన్గా మనకు దగ్గరలో ఉన్న విలేజ్ అత్తోటను తీసుకోవటం జరిగిందండి. వాళ్ళకి ప్రథమంగా మేము వేసింది వ్యాక్సినేషన్ అంతా కూడా డ్రైవ్ చేసి 5,000 మందికి ఈ ప్రైమరీ ప్రివెన్షన్గా అది చేయించాము. అలాగే ఊరంతా కూడా మారాలి. మరి ఎలా మారాలి, ఒక వాతావరణం రీత్యా మారాలి, వారి తాగే నీటి శుభ్రత రావాలి, అలాగే వారికి వ్యాధులు రాకుండా చేయాలి అనే ఉద్దేశంతో గడప గడపకి కూడా మనం ఆ ప్రివెంటివ్ కేర్ మెథడ్స్ అన్నీ కూడా అప్లై చేయటం జరిగింది. దానికి నేను చాలా పుణ్యం చేసుకున్నానని అనుకుంటానండి. మరి 18% రాబోయే జబ్బుల్ని, దాదాపు 18% రాబోయే జబ్బులన్నింటినీ కూడా మనం స్క్రీన్ చేసి నార్మల్గా ఉన్న మనుషుల నుంచి బయటకు తీసి వాటన్నిటికీ కూడా తీసి చెప్పగానే నా పని అయిపోలేదు, ఫలానా చోటకు వెళ్ళండి అంటే వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతారని చెప్పి ట్రీట్మెంట్ పార్ట్ కూడా మేమే తీసుకుని మరి దాదాపు 6 కేసెస్కి పీసీఏ మరి చేయించడం జరిగింది. అలాగే 2 కేసులకి సిఏబీజీ అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ నివారించడం జరిగింది. మరీ ముఖ్యంగా లేడీస్కి గర్భాశయంలో కణితలు కానివ్వండి, రాబోయే క్యాన్సర్ని నివారించే మార్గాలన్నీ కూడా కనుక్కుని వాళ్ళకి క్రయోథెరపీస్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగిందండి. దాదాపు 6 నెలలు మరి ఒక యుద్ధంలాగా పోరాటం జరిగింది. దాదాపు 7,000 మొక్కల్ని ప్లాంట్ చేయటం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్. నమస్కారం అండి అందరికీ. మనకి శారదా సొసైటీ అనేది సర్వీస్ సొసైటీ అనేది మన తెనాల్లో మన శారదా మేడం గారు రన్ చేస్తూ ఉన్నారు. అలానే ఇంకా చాలామంది పెద్దలు అందరూ కలిసి కూడా ఒక సొసైటీని ఫామ్ చేసి కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం. అది కొంతమంది చేయగలరు. అలా చేసే దాంట్లో ఈ సొసైటీ మనకి మీకు తెలుసు, ఈ అత్తోట గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఆ గ్రామానికి కావాల్సిన హెల్త్ సర్వీసెస్ అన్నీ కూడా అందించారు. అలానే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా టేకప్ చేసి చాలా ప్లాంట్స్, దాదాపు 7,000 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఊరు మొత్తం. ఇది చాలా గొప్ప విషయం. ఇలాగా మనకి ఒక సర్వీసు అనేది ఒక ఊరు ప్రజల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్నన్నీ డీల్ చేయడము, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడము, స్క్రీనింగ్ చేయడము, క్యాన్సర్ స్క్రీనింగ్స్ చేశారు, సర్జరీస్ చేశారు అవసరమైన వాళ్ళకి. అలానే కొంతమందికి అసలు వ్యాక్సిన్ అంటే చాలా భయపడతా ఉన్నారు ఆ ఊళ్ళో. వాళ్ళందరికీ ఒక్క రోజునే 5,000 డోసెస్ని అందరినీ మోటివేట్ చేసి హౌస్ టు హౌస్ వెళ్ళి వ్యాక్సినేషన్ వేయడం అనేది చాలా గొప్ప విషయం.
ఈ విషయంలో మాత్రం ఈ శారదా సొసైటీని నేను చాలా గొప్పగా అభినందిస్తూ ఉన్నాను. సో ఇలానే ఇంకా కొన్ని విలేజెస్ కూడా అడాప్ట్ చేసుకొని ఇంకా చేస్తారని నేను వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళ శక్తి కొలది ఇంకా దేవుడు వాళ్ళకి ఇంకా మంచి శక్తినిచ్చి ఇంకా కొన్ని గ్రామాలు అడాప్ట్ చేసి ఇంకా ఆ గ్రామాలని అభివృద్ధి దశగా నడిపిస్తారని నేను నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలానే ఇంతటి మంచి వర్క్ చేసినందుకు శారదా సొసైటీ టీంకి లీడ్ చేస్తున్న శారదా మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను డిప్యూటీ డిఎంహెచ్. స్థానిక 21వ వార్డులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకను మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖలీదా నసీం, డాక్టర్ రియాజ్ ఖాన్ దంపతులు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. 21వ వార్డు అభివృద్ధికి చైర్మన్ సయ్యద్ ఖలీదా నసీం, డాక్టర్ రియాజ్ ఖాన్ దంపతులు చేస్తున్న కృషిని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో జరుపుకుంటున్న సందర్భం. దాంట్లో భాగంగానే ఈరోజు సాయంత్రం తెనాలి మున్సిపల్ చైర్మన్ ఖలీదా నసీం గారి వార్డు అయిన 21వ వార్డులో డాక్టర్ గారు అలాగే మేడం గారు కలిసి వార్డులోని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేయటం. ఈ వార్డులో డాక్టర్ గారు మొదటి నుంచి ఈ వార్డు ప్రజల్ని, ఈ వార్డుని కరోనా టైంలో ఈ వార్డు ప్రజలకి అంటే కష్టాల్లో ఆయన నిలబడ్డాడు. కరోనా తగ్గినాక చైర్మన్ అయినాక చైర్మన్గా ఇద్దరు ఈ వార్డులోని ప్రజల్ని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, తను చైర్మన్గా ఉన్నా కూడా ప్రతి వారం వార్డు మొత్తం తిరుగుతా ప్రజల యొక్క ఏదైతే ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమాన్ని అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి సంక్షేమం ఇచ్చే దాంట్లో పాటుపడుతూ ఉంటారు. అందుకే ఈరోజు వార్డులో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని కూడా ఆయన వార్డు ప్రజలతో పంచుకుంటూ తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు డిసెంబర్ 21వ తారీఖుని నిజంగా పండగలాగా యావత్ రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో జరుపుకుంటున్నారంటే ఒకే ఒకటి, ముఖ్యమంత్రిగా పేదల మనసు, ముఖ్యమంత్రిగా మనసున్న వ్యక్తిగా ఈ రాష్ట్రంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీయే కాకుండా అగ్రకులంలో ఉన్న వాళ్ళు కూడా సంక్షేమం అందించే దాంట్లో కేవలం పేదరికాన్ని చూసి ఆ పేదరికం నిర్మూలన కోసం సంక్షేమాన్ని ప్రవేశపెట్టడం, తద్వారా వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని కలిగించడం. డిసెంబర్ 21 మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 49వ పుట్టినరోజు ఈరోజు తెనాలిలో వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు 21వ వార్డులో మా నాయకుడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు దుప్పట్లు మరియు కమలాలు అన్నీ పంచిపెడుతున్నాము. ఇక్కడ మా నాయకుడు ఈరోజు సేవా కార్యక్రమాలు జరుపుకోమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆయన చెప్పినట్టుగానే మేము మొక్కలు నాటడం కానీ, చీరలు మరియు దుప్పట్లు పంచటం కానీ ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మా అందరి తరపున మా నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ముఖ్య అతిథులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు కొన్ని చోట్ల రక్తదానం, కొన్ని చోట్ల అన్నదానం, కొన్ని చోట్ల వస్త్రదానం, ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది పేదవాళ్ళకి మేలు చేకూరింది. ఆయన పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎల్లప్పుడూ పేదవాళ్ళ సంక్షేమం గురించి ఆలోచిస్తూ అనేక కోట్ల రూపాయలని వీళ్ళకి సహాయం అందిస్తూ
తన పుట్టినరోజును కూడా వాళ్ళ యొక్క సంక్షేమంగా ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతో ఈ చక్కటి పిలుపునిచ్చారు. దాంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి మొక్కలు నాటాల్సిందిగా ఆదేశించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు మరియు మా లోకల్ శివన్న గారి పర్యవేక్షణలో మా తెనాల్లో కూడా ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, బీదలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ఎంతో ఓపికగా ఉదయం నుంచి క్షణం తీరుబడి లేకుండా మా నాయకులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చోట్ల తనే అందరితో మమేకమవుతూ ఇలాంటి కార్యక్రమాన్ని వారి కనుసన్నల్లో జరుపుకోవడం అందరికీ చాలా సంతోషంగా ఉంది. రాబో రోజుల్లో కూడా మా నాయకులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహా డయాగ్నోస్టిక్ సెంటర్ను బుధవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ నందు థైరాయిడ్, కరోనా వైరస్ గుర్తించేందుకు అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. తెనాలి ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మణికుమార్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. మహా డయాగ్నోస్టిక్స్ని మన తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాబత్తుని శివకుమార్ గారు ప్రారంభించడం జరిగింది. వారికి ముందుగా మా యొక్క సంస్థ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు వైద్య చికిత్సా విధానంలో డయాగ్నోస్టిక్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగినది. డయాగ్నోస్టిక్ సెంటర్ వారు ఇచ్చు రిపోర్ట్స్ ఆధారంగా వైద్యము చికిత్స జరుగుతూ ఉన్నది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లు కేంద్ర ప్రభుత్వము NABL అనే సంస్థ ద్వారా ఆమోదించబడిన సంస్థ అయినటువంటి గాయత్రి రీసెర్చ్ ల్యాబ్ ద్వారా మేము టైఅప్ అయ్యి వారి యొక్క సూచనలతోటి NABL అనుగుణంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఈ డయాగ్నోస్టిక్ నడవబడుచున్నది. తెనాలిలో మొదటిసారిగా థైరాయిడ్, హార్మోన్ మిషన్స్ మనమే ప్రవేశపెట్టాము. ఇక బయటికి వెళ్ళకుండా మన టెస్టులన్నీ ఇక్కడ మహా డయాగ్నోస్టిక్ సెంటర్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో వైద్య రంగంలో ఇప్పుడు ఏదైతే ఆధునిక టెక్నాలజీతో డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇంపార్టెంట్ చాలా పెరిగింది. మరి ముఖ్యంగా ఈ మహా డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా థైరాయిడ్ ఫస్ట్ టైం ఇన్ తెనాలి థైరాయిడ్ టెస్టింగ్ కూడా ఈ ల్యాబ్ ద్వారా అందించే ఫెసిలిటీని, అలాగే ఇది కాక కరోనాకు సంబంధించి ఆర్గానిక్స్ ఎక్కడెక్కడైతే బాగా డ్యామేజ్ జరుగుతున్నాయో వాటికి సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఏర్పాటు చేయటం ఎంతో సంతోషం. తప్పకుండా ఇది ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలకి ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ బాగా ఉపయోగపడిద్ది. డెఫినెట్గా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి అడ్వాన్స్డ్ మిషనరీ. సో డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజల వైద్య సంబంధించి వాళ్ళ యొక్క రోగ నిర్ధారణ కోసం ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ బాగా ఉపయోగపడాలి. అలాగే మంచి సర్వీస్ చేయమని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. తెనాలి డిప్యూటీ DMHOగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జె నరసింహనాయక్ విజయవాడ నగరపాలిక సంస్థ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా బదిలీ అయ్యారు. కొల్లూరు PHCలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ డి రవిబాబు డిప్యూటీ DMHOగా బాధ్యతలు చేపట్టారు. స్థానిక పాత గవర్నమెంట్ హాస్పిటల్లోని డిప్యూటీ DMHO కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కొల్లూరు PHC నందు మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ డిప్యూటీ DMHOగా అదనపు బాధ్యతలు స్వీకరించినట్లు తెలియజేశారు. ఇప్పటివరకు ఇక్కడ డిప్యూటీ DMHOగా విధులు నిర్వహించిన జె నరసింహనాయక్ విజయవాడ నగరపాలిక సంస్థ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్గా బదిలీపై వెళ్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి డిప్యూటీ DMHOగా పనిచేసి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఫారిన్ సర్వీస్ మీద వెళ్ళటానికి వచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా మరి ఇంతకుముందు డిప్యూటీ DMHOగా చేసినటువంటి సార్ డాక్టర్ నరసింహనాయక్ గారు మరి రిలీవ్ అవడం జరుగుతోంది. మరి అదేవిధంగా కొల్లూరు PHCలో మరి క్లాస్గా పనిచేస్తున్నటువంటి మరి నాకు ఈ రిలేషనల్ ఛార్జ్గా ఇక్కడ పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి సార్ రిలీవ్ అవుతూనే మరి నేను ఇక్కడ జాయిన్ అవుతా ఉన్నాను. మరి ఈ పోస్టుకు సంబంధించి ఈ డిప్యూటీ DMHO
సంబంధించి ఉన్నటువంటి పనిని మరి సక్రమంగా నిర్వహిస్తా అని చెప్పని మరి అందరం మనల్ని పొందుతామని చెప్పని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా మానిటర్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా వస్తామని చెప్పని తెలియపరుస్తూ నాకు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ సందర్భంగా మరి నేను విజయవాడలో జాయిన్ అవ్వాలి కాబట్టి రిలీవ్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడ డిప్యూటీ డిఎంహెచ్ఓగా 2.5 years వర్క్ చేశాను. ఈ 2.5 yearsలో కరోనా అనేది మేజర్గా మనకి పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ, అలానే హాస్పిటల్స్ అడ్మిషన్స్ కానీ, హాస్పిటల్స్లో బెడ్స్ యొక్క ఇష్యూస్ కానీ, వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయటం కానీ, అలానే మరి మనం స్పెషల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ గురించి సపరేట్గా కొన్ని మనకి సెంటర్స్ పెట్టాము. ఎక్కువగా టెస్టులు చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసాము. ఫారెన్ రిటర్న్స్ అన్ని ఐడెంటిఫై చేసాము. సో ఈ విధంగా ఈ 2.5 ఏళ్ళు నాకు నిన్న మొన్న వచ్చినట్టుంది. ఈ 2.5 years పనిలోనే గడిచిపోయింది. రాత్రింబవళ్ళు పని చేసి ఇక్కడ దాదాపు ప్రజల మన్ననని పొందానని నేను అనుకుంటా ఉన్నాను. అలానే ప్రజలు కూడా ఇక్కడ నాకు చాలా ఇక్కడ ప్రజలు, అలానే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ లీడర్సు, ప్లస్ మా వైద్య సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది, డాక్టర్సు అందరూ కూడా ఈ ప్రజలకి ఈ నా సేవలు అందించడంలో చాలా సహకరించారు. వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇవాళ నుంచి నేను మరి అక్కడ SPH సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అర్బన్ హెల్త్ మిషన్లో విజయవాడ కార్పొరేషన్లో విజయవాడ మొత్తానికి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా అక్కడ 70 దాదాపు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి విజయవాడలో. ఆ అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నీ నా కంట్రోల్లోకి వస్తే నేను మానిటర్ చేసి వాటిని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి నన్ను అక్కడ పంపిస్తూ ఉన్నారు. ఏదైనా కానీ 2.5 ఏళ్లలో ఇక్కడ పనిచేసిన కాలంలో సహకరించిన అందరికీ, పెద్దలకి, ఎమ్మెల్యే గారికి, మరియు సూపరింటెండెంట్ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వారికి, అక్కడ సిబ్బందికి, మరి చాలామంది స్టాఫ్ని మనం కాంట్రాక్ట్లో తీసుకొని వాళ్ళ చేత వర్క్ చేయించుకున్నాము. 2 దఫాలు, వేవ్ 1, వేవ్ 2, వేవ్ 2లో. వైసీపీ సీనియర్ నాయకుడు, సేవా తత్పరుడు కాళిదాసు వెంకటేశ్వరరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని ఫంక్షనర్స్ హాల్లో నిర్వహించిన జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిద్ నసీం పాల్గొని కాళిదాసు వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, కటారి హరీష్, బూర్ల దుర్గ, హరిదాస్ గౌరీశంకర్, కాటూరు వెంకటేశ్వరరావు, షేక్ మీరావలి, కుర్రాశ్రీను తదితరులు పాల్గొన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పేర్కొన్నారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ఓటీఎస్ లబ్ధిదారులకు గృహ హక్కు పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించుకుని ఎటువంటి పట్టాలు లేనటువంటి వారికి ఓటీఎస్ పథకం సంపూర్ణంగా వినియోగపడుతుందని తెలియజేశారు. అదేవిధంగా ఇంటి దస్తావేజులు గృహ నిర్మాణ శాఖ వద్ద ఇచ్చి రుణం పొందిన లబ్ధిదారులకు కేవలం 10,000 రూపాయలు చెల్లించడం ద్వారా గృహ రుణ విముక్తులవుతారని తెలియజేశారు. కార్యక్రమంలో 5 మండలాల హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓ చంద్రశేఖరరావు, యార్డు చైర్మన్ బొల్లుమంత ఏడుకొండలు, ఎంపీపీ ఎల్లమాటి మోహన్, జెడ్పీటీసీ గాజుల హేమలత, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి నియోజకవర్గంలో ఈరోజు ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ పట్టాలు ఇవ్వడానికి వాళ్ళ అధికారులతో మీటింగ్ పెట్టి ఇష్యూ చేస్తూ ఉన్నాం. చాలామంది చెప్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఒక ప్రక్క మరలా 25 లక్షలు ఓటీఎస్లో అప్లై చేసుకున్న వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. చేతగానటువంటి వాళ్ళు, అధికారం ఉన్నప్పుడు చేరినటువంటి వాళ్ళు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు వంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, నీకు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయామని అడుగుతున్నారు. మేము ఓటీఎస్ అనేది చాలా పేదవారికి అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. నేను కూడా ఈ రోజుకి మా ఊర్లో, మా ఇంటి దగ్గర మా ఇల్లు గ్రామ కంటకంలో ఉంది, దానికి కూడా పట్టాలేదు. అలాంటి పట్టాలు పేదవారికి ఇస్తుంటే
గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పనలు అనేది మాట్లాడడం అనేది చంద్రబాబు గారికి తగదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఓటీఎస్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వండి, హక్కుదారులు పొందండి. రాబోయే రోజుల్లో బాధ్యత, మనకి గౌరవంతో పాటు కుటుంబాలు బాగుపడడానికి కూడా ఆస్కారపడే మంచి కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ అవ్వమని మాత్రం కోరుకుంటూ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వమని. ఈ నెల 23వ తేదీన స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల నవదళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం కార్యాలయంలో వైఎస్ఆర్ దళిత సేవా సంఘం ఆధ్వర్యాన సెమీ క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించనున్నట్లు వైసీపీ రాష్ట్ర నాయకుడు సుద్దపల్లి నాగరాజు పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా వైఎస్ఆర్ దళిత సేవా సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించి పేదలకు వస్త్రదానం, ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేశారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేసే సెమీ క్రిస్మస్ వేడుకలో జెడ్పీ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పాల్గొనున్నట్లు తెలియజేశారు. పేదలకు వస్త్రదానం, ప్రేమ విందుతో పాటు నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు సత్కార సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్ రత్నరాజు, కె రాహుల్, కోట్ల దిలీప్, టి బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నవదళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం మరియు వైఎస్ఆర్ దళిత సేవా సంఘం ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల క్రితం సెమీ క్రిస్మస్ స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 23 సాయంత్రం 6 గంటలకు స్థానిక బస్టాండ్ సెంటర్లో ముఖ్య అతిథులు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అలాగే జిల్లా చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గారు, హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ గారు, అలాగే బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారు, అలాగే వేమూరు శాసనసభ్యులు మేరుగు నాగార్జున గారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. గత 18 సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో అనేక మంది పేదలకు వస్త్రదానం, ప్రేమ విందు, అనేక మంది నాయకులను గౌరవిస్తూ అనేక మంది ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చేయూతగా ఏదో ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో 19వ సంవత్సరం రేపు జరగబోయే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ డివిజన్లో కొంతమంది జెడ్పీటీసీలు, ఎంపీపీలకు, అలాగే మన ప్రాంతం నుంచి జిల్లా చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి కత్తెర హెన్నీ క్రిస్టినా గారికి ఘనమైనటువంటి సన్మానం చేయడానికి పెద్దల ద్వారా నిర్ణయించడం జరిగింది. క్రీస్తు పుట్టుక ఏదైతే సంతోషకరమైన వాతావరణంలో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నామో, అలాగే అధికారుల్ని గౌరవించుకొని, అధికారంలో ఉన్నటువంటి నాయకులను గౌరవించుకొని, ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు కూడా వస్త్రదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 23 సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం వైఎస్ఆర్ దళిత సేవా సంఘం ఆధ్వర్యంలో ఇది 18వ సంవత్సరం దాటి 19వ సంవత్సరం కాబోతూ ఉంది. కాబట్టి తప్పకుండా మేము ఎవరినైతే ఈ కార్యక్రమానికి సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేశామో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగనన్న సంపూర్ణ గృహ హక్కును వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా రుణ రద్దుదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి డిప్యూటీ డిఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ డి రవిబాబు ప్రజల ఆరోగ్య భద్రతే పరమావధిగా సేవలందిస్తానని రవిబాబు వెల్లడి. వేమూరు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తారని వెల్లడించిన ఎమ్మెల్యే మేరుగు నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.